రెవెన్యూకి సంబంధించినటువంటి బెనిఫిట్స్ ఇవ్వలేం. తెల్ల కార్డియం, రేషన్ కార్డియం, హాస్పిటల్లో ఫెసిలిటీస్ ఉన్నాయి. ఆ స్థాయిలో ఉన్న వారికి ప్రభుత్వం తెల్ల కార్డుతో పాటు ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమాలు వచ్చే విధంగా చేసినా అది గౌరవంగా ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నా, ఒకవేళ వ్యవస్థ ఇవ్వకపోతే. దాంతోపాటు పవర్ ప్లాంట్ రామగుండంలో మీరు వచ్చి ఇనాగ్రేషన్ చేసినారు, దానికి ధన్యవాదాలు. అదే మాదిరిగా మరొక కార్యక్రమం పెట్టి త్వరితగతిగా ఫౌండేషన్ వేసి ఆ పని ప్రారంభిస్తే బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి భావిస్తున్నా. మీరు దసరా అన్నారు, మీరు దేశాల్లో మరి యొక్క వ్యవస్థను పెంపొందించడానికి అధ్యయనానికి వెళ్ళి రావడం మీకు శుభాకాంక్షలు అన్న. మరి ఈ దసరా వెళ్ళిపోతూ ఉంది, దీపావళి కన్నా మా దగ్గర ఇనాగ్రేషన్ చేస్తే చాలా సంతోషంగా ఉంటుందని భావిస్తూ మరొకసారి మళ్ళొక్కటి రామగుండం అన్న. రామగుండంలో మనం ఈ సొంత ఇళ్ళ పట్టాలు ఇస్తామని చెప్పినాం. మా నాయకులు శ్రీధర్ బాబు గారు వచ్చినప్పుడు కలెక్టర్ని, అధికారులు, సింగర్కి సంబంధించిన వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఎక్కడ ఉన్నదో లేదో కానీ నా దగ్గర కొంచెం భూమి ఉన్నది, మా దగ్గర రిటైర్డ్ అయిన వాళ్ళకి మా దగ్గరనే ముందు పైలట్ ప్రాజెక్ట్గా చేసే కార్యక్రమానికి మేము మా శ్రీధర్ బాబు గారు చెప్పినారు. త్వరలోనే బలరాం నాయక్ గారి సహకారంతో అక్కడనే మొదలు పెడతామనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాం. దాంతోపాటు మీకు మా మెడికల్ కాలేజ్ ఉందండి, సింగరేణి మెడికల్ కాలేజ్. దాన్ని కొంచెం ఫాస్ట్గా సూపర్ స్పెషాలిటీగా చేస్తూ అక్కడ చదువుకున్నటువంటి పీజీ కూడా చేస్తూ ఉన్నారు. డెంటల్ నర్సింగ్ కాలేజ్ కూడా అవకాశం దాంట్లో ఉంది. కొత్తగా బిల్డింగ్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఉన్న దాంట్లో మరి అవి చేస్తూ దాంట్లో 7% మాత్రమే పోయిన ప్రభుత్వం ఇచ్చిందన్న సింగరేణి పిల్లలకి. అక్కడ మీరు వీలైతే కనీసం 25% సింగరేణి కార్మికుల పిల్లలకి సీట్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ప్రభుత్వం మనది, ఇలా నిర్ణయం మీరు తీసుకునేటువంటి అవకాశం మీ చేతులు ఉంది కాబట్టి ఖచ్చితంగా దీని మీద తీసుకోవాలని చెప్పి కోరుతూ మరొకసారి సింగరేణి అధికారులకి, మరి బట్టన్న గారికి, నాతో పాటు సహచర శాసనసభ్యులకి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. ధన్యవాదాలు. కార్మికుల పక్షాన అనేక మంచి సూచనలు చేసినటువంటి శ్రీ మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఇప్పుడు ఇల్లెందు శాసనసభ్యులు శ్రీ కోరం కనకయ్య గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారం. మరి ఈనాటి ముఖ్య అతిథి పెద్దలు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి, వారితో పాటు పెద్దలు రెవెన్యూ శాఖ మంత్రులు శ్రీనివాసరెడ్డి గారికి, శ్రీధర్ బాబు గారికి, తోటి శాసనసభ్యులు, మరి చాలా